హలో గైస్, చాప్టర్ 3 లెసన్ 1 ప్రాక్టీస్ చేద్దాం. నేను నిన్న క్రికెట్ ఆడాను. ట్రై చేయండి. ఆడాను పాస్ట్ టెన్స్ కాబట్టి ప్లేడ్ రావాలి. ట్రై చేయండి. ఐ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే. నువ్వు బెంగళూరులో లివ్ చేసావు. యు లివ్డ్ ఇన్ బెంగళూరు. అతను బెంగళూరులో వర్క్ చేశాడు. హీ వర్క్డ్ ఇన్ బెంగళూరు. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేసింది. షీ ఎక్సర్సైజ్డ్ ఎవ్రీ డే. వాళ్ళు లంచ్కి రోటీ తిన్నారు. దే ఏట్ రోటీ ఫర్ లంచ్. మేము లంచ్కి రైస్ తిన్నాము. వి ఏట్ రైస్ ఫర్ లంచ్. నెక్స్ట్ అపోజిట్ ట్రై చేద్దాం. అంటే ఆడలేదు, చేయలేదు ట్రై చేద్దాం. నేను నిన్న క్రికెట్ ఆడలేదు. ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, డింట్ రావాలి. ఐ డింట్ ప్లే క్రికెట్ యెస్టర్డే. నువ్వు బెంగళూరులో లివ్ చేయలేదు. యు డింట్ లివ్ ఇన్ బెంగళూరు. అతను బెంగళూరులో వర్క్ చేయలేదు. హి డింట్ వర్క్ ఇన్ బెంగళూరు. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేయలేదు. షీ డింట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. వాళ్ళు లంచ్కి రోటీ తినలేదు. దే డింట్ ఈట్ రోటీ ఫర్ లంచ్. మేము లంచ్కి రైస్ తినలేదు. We didn't eat rice for lunch. So easy. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగాలి నేర్చుకుందాం. నేను నిన్న క్రికెట్ ఆడానా? డిడ్ ఐ ప్లే క్రికెట్ యెస్టర్డే? నువ్వు బెంగళూరులో లివ్ చేసావా? డిడ్ యూ లివ్ ఇన్ బెంగళూరు? అతను బెంగళూరులో వర్క్ చేశాడా? డిడ్ హీ వర్క్ ఇన్ బెంగళూరు? ఆమె రోజు ఎక్సర్సైజ్ చేసిందా? డిడ్ షీ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే? వాళ్ళు లంచ్కు రోటీ తిన్నారా? డిడ్ దే ఈట్ రోటీ ఫర్ లంచ్? మేము లంచ్కు రైస్ తిన్నామా? డిడ్ వి ఈట్ రైస్ ఫర్ లంచ్? నెక్స్ట్ నెగిటివ్గా క్వశ్చన్ అడుగు నేర్చుకుందాం. అంటే నువ్వు ఆడలేదా, చేయలేదా అలాంటివి. నేను నిన్న క్రికెట్ ఆడలేదా? డింట్ ఐ ప్లే క్రికెట్ యెస్టర్డే? నువ్వు బెంగళూరులో లివ్ చేయలేదా? డింట్ యూ లివ్ ఇన్ బెంగళూరు? అతను బెంగళూరులో వర్క్ చేయలేదా? డింట్ హీ వర్క్ ఇన్ బెంగళూరు? ఆమె రోజు ఎక్సర్సైజ్ చేయలేదా? డింట్ షీ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే? వాళ్ళు లంచ్కు రోటీ తినలేదా? డింట్ దే ఈట్ రోటీ ఫర్ లంచ్? మేము లంచ్కి రైస్ తినలేదా? డింట్ వి ఈట్ రైస్ ఫర్ లంచ్?